హాయ్! హలో! నమస్తే అండి. షిరిడీలో ఇది సెకండ్ రోజండి. ఎందుకంటే నాసిక్ వెళ్ళడానికి మేము అది వేరే దగ్గర అడిగితే నాసికు అండ్ త్రయంబకేశ్వరం, పంచవటి వెళ్ళడానికి కోసమని ఒక బస్సు మాట్లాడాడు మా ఆయన. అంటే చాలామంది వచ్చారు దాంట్లో. పర్ పర్సన్‌కు ఎంత అంటే 300 రూపీస్ అండి వ్యాను. 300 రూపీస్. అంటే మేమేమనుకున్నామంటే 300 అది ఫర్ మనిషికి 300 అంటే ఇప్పుడు నలుగురం 1800 అనుకోండి. 6×18 అయితే సరే ఓకే అని బయలుదేరాము. కాకపోతే అక్కడ వెళ్తుంటే అసలు మన సైడ్ అయితే ఉన్నట్టు లేదు అక్కడ. అక్కడ ఇండ్లు ఎట్లున్నాయంటే చేన్లు ఉంటాయి గదా! వరి చేను అదే మనకు ఇప్పుడు ఊర్లలో విలేజ్‌లలో బాయి కాడ అని అంటాం గదా! అక్కడ బాయి దగ్గర ఇక్కడనేమో ఊరు దగ్గర ఉంటుంటే బాయిలన్నీ ఒక దగ్గర ఉంటాయి మన దగ్గర. కానీ అక్కడ అట్లా లేవు. ఎవరి బాయి దగ్గర వాళ్ళకి ఇల్లున్నది. అయితే అక్కడ తర్వాత వాళ్ళేం చేశారంటే బస్సు వాళ్ళు టిఫిన్ కోసమని అక్కడ ఆపారు. ఎందుకంటే అది మనకు నచ్చిన దగ్గర ఏమి ఆపరులేండి. వాళ్ళకి కమిషన్ వస్తది. ఆ బస్సు వాళ్ళకు అక్కడనే మహాకాళి హోటల్ అట. అక్కడ ఆపారు. అందరు దిగారు. ఎంత మస్తు మంది ఎక్కారు. మన తెలుగు వాళ్ళు కొందరున్నారు. చాలా వేరే వాళ్ళు కొందరున్నారు అలా మన వాళ్ళు కాకుండా. అయితే ఆ హోటల్‌లో పెద్దగానే ఉంది హోటలు. కాకపోతే ఎంతున్నా మన రుచికి అయితే రావు ఇక్కడ. మన రుచి అంత ఉండది. మేము మాత్రం మా నాన్న, నేను పూరి తీసుకున్నాం. మా ఆయన, మా పాప తినలేదు. అది ఫ్రూట్సే తిన్నది. మా బాబు దోస, మా అమ్మ ఇడ్లీ, మా ఆయన ఇడ్లీ తీసుకున్నారు. మా డ్యాడీ, నేను పూరి తీసుకున్నాం. కాకపోతే పూరి మాత్రం తీరే ఉందండి. ఎందుకంటే ఆలుగడ్డతోటి వండారు. తర్వాత తిన్నాము. తిన్నాక షాప్ ఉంది పక్కకి. కాకపోతే మాత్రం టూ మచ్ రేట్లండి. అబ్బా! ప్రతీది రేట్లే. చాలా రేట్లున్నాయి. ఎందుకంటే ఈ బస్సు వాళ్ళేందంటే వాళ్ళకి సంబంధించిన కమిషన్ ఉంటది. వాళ్ళకి ఫ్రీ టిఫిన్ ఉంటది. అక్కడికే తీసుకొస్తారు. ఇప్పుడు వచ్చిన బస్సులు ఒకటే కంపెనీకి చెందినయేమో వాళ్ళ ఒక పర్సన్‌కు. ఆ బస్సులు మొత్తం ఇక్కడనే ఆపినాయి. తర్వాత తిన్నాము. తిని బస్సెక్కాము. బస్సెక్కిన తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నాసిక్ వెళ్ళాలి గదా! నాసిక్ గిట వెళ్ళాలి గదా! అక్కడ మధ్యలో కొన్ని ప్లేసెస్ చూసి అసలు ఎట్లా అనిపించింది అనుకున్న ఒక్కొక్క దగ్గర మాత్రం మనకు శ్రీశైలంలా ఇట్లా అది ఎత్తు దాని మీదకెళ్ళి పోయినట్టు సేమ్ కొంచెం సేపు అక్కడ చాలా సేపు అయితే కాదు. కొంచెం సేపు అయితే అలా అనిపించింది. కాకపోతే మన సైడ్ ఉన్నట్టు మాత్రం లేవు. తర్వాత ఈ కాలారాం టెంపుల్ అండ్ గోరారాం టెంపుల్ అని కపిలేశ్వర్ టెంపుల్ అది అని ఉన్నవి. అక్కడికి వెళ్ళాము. దర్శనం అయితే చేసుకున్నాము. కాకపోతే వీడియోలు మాత్రం తీయనీయలే. కాకపోతే మేము ఏం చేసినామంటే ఫస్ట్ మా వాళ్ళు వెళ్ళారు. ఫోన్లన్నీ నేను దగ్గర పెట్టుకున్నా. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 5 మెంబర్స్ అక్కడ వీడియోలు తీస్తుర్రట. అయితే ఎందుకు తీస్తున్నారు రా అంటే నేనేం చేసిన ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా వెళ్ళాను. ఆ టైంలో వీడియోలు అక్కడ చెకింగ్ వాళ్ళు లేకపోయేసరికి వీడియో మాత్రం తీశాను. అక్కడ చూడండి కాలారాం టెంపుల్. అది ఆంజనేయ స్వామి చూసారా? కాకపోతే నాకు ఒక చిన్న విషయం ఏమనిపించిందంటే ఆ టెంపుల్‌లో ఇప్పుడు మన తెలుగు వాళ్ళని వాళ్ళకు తెలిసిపోతది గదా! ఎట్లయినా. కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళనే ఎక్కువ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ టెంపుల్‌లోకి వెళ్ళినాక మనము మొక్కుతాం కదా! మొక్కుతే వాళ్ళు ఏం తీర్థం లాంటివి ఏవి లేవు. మామూలుగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళొస్తే అదేమో స్వీట్ ప్యాకెటు ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళొస్తే దాంట్లో కొంచెం పూరున్న వాళ్ళకేమో అక్షంతలేస్తారు, వెళ్ళగొట్టేస్తారు. కానీ నాకు ఇదొక్కటి నచ్చలేదండి. తర్వాత లక్ష్మణ్ టెంపుల్‌కెళ్ళాము. లక్ష్మణ టెంపుల్ అక్కడికి. గణపతి ఎంత పెద్దగుండో చూడండి. ఎంత బావుంది. తర్వాత అక్కడ ఇది గ్రద్ద చూశారా? లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోయడం అని ఉన్నది చూశారా? అక్కడ నన్ను ఫోటో దిగమని మా ఇంట్లో వాళ్ళంటే నేను కోపం చేశాను. చూశారా? లేడీ పిల్ల. తర్వాత లక్ష్మణాజీ సేనాపతి మందిర్ చూశారా? ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. దిగిన తర్వాత కొంచెం వీడియోస్ మాత్రం మీడియా కొంచెం ఏమనలేదు. కానీ ఒక్కొక్క దగ్గర వీడియోలు తీయొద్దు అన్నారు.
కాకపోతే మనం ఊరుకుంటామా, ఏ సందుల్లో తీస్తూనే ఉంటాం ఊరుకుంటాం. కాకపోతే ఇది ఒకటి బాగా నచ్చింది చూశారు, బయటకు వచ్చినాక ఇది ఇట్లా రామాయణం టైప్ మొత్తం అది ఎట్లుందో లేడీ పోవడము ఇవన్నీ చాలా బాగా అనిపించింది. ఆ పెయింటింగ్ మాత్రం నాకు చాలా నచ్చిందబ్బా. తర్వాత కొన్ని షాప్స్ ఉన్నాయి, షాప్స్ తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళాము. అక్కడ టెంపుల్కి ఇంకో అది అయితే అక్కడి నుంచి ఏమైందంటే షేర్ ఆటోకు 100 రూపీస్ తీసుకున్నారండి. ఒక మనిషికి 100 రూపీస్. మళ్ళీ ఈ 300 బస్సుకు అక్కడికి పోయినాక కొన్ని ఏమైందంటే 3 పంచవటి, లక్ష్మణ్ గోరారాం